తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ప్రైమ్ గోల్డ్ సమర్పించు ఆధాన్ మరో కోణం. నేను మీ ప్రసాద్. ఈ బిల్లుతో క్రిమినల్ రాజకీయ నాయకుల గుండెల్లో దడ. విషయం ఏంటి అంటే, ఈ బిల్లు సాదాసీదా బిల్లు కాదండి. ఆ బిల్లు ఏంటి అనేది తెలియజేస్తాను. దానికంటే ముందుగా రాజకీయ నాయకులు ఎదుర్కొంటున్న కేసులు, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఇది రాజకీయ నాయకులు అందరికీ దేశవ్యాప్తంగా, అది పిఎం కాదు, సీఎం కాదు, ఎవరైనా సరే ఈ బిల్లు ఒక్కొక్కరికి దడ పడుతుంది. దడ ఎవరికి పడుతుంది అని అంటే, క్రిమినల్ కేసులు అంటే అవినీతి, అక్రమాలు, దాడులు, దాష్టికాలు, హత్యలు, ఇట్లాంటి కేసులు ఎవరెవరు అయితే ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గుండెల్లో దడదడలే. సో ఇంతకీ ఆ బిల్లు ఏంటి, అసలు ఏం జరగబోతుంది అనేది మీకు తెలియజేస్తాను. ఇదిగో ఇది చూడండి. The center is preparing to introduce a bill that seeks the removal of a prime minister, chief ministers and ministers if they are arrested on serious criminal charges. So ఇక్కడ బిల్ ఎటువంటిది ప్రిపేర్ అవుతుంది అంటే, రిమూవల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, అది ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులు కావచ్చు, వాళ్ళు క్రిమినల్ కేసెస్లో కనుక అరెస్ట్ అయితే ఇక వాళ్ళ చాప్టర్ క్లోజే. చూడండి, ద ప్రపోజ్డ్ లెజిస్లేషన్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ అండ్ మెయింటైన్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ బై బేరింగ్ లీడర్స్ ఫేసింగ్ గ్రేవ్ క్రిమినల్ కేసెస్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఇన్ దేర్ పొజిషన్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ బిల్లు వలన సో ఎవరెవరైతే ఈ కేసులకు సంబంధించిన దాంట్లో ఎదుర్కొంటూ ఉన్నారో, చూడండి, గ్రేవ్ క్రిమినల్ కేసెస్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఇన్ దేర్ పొజిషన్స్, ఇక వాళ్ళు ఆ పదవిలో కొనసాగటానికి ఆస్కారం ఉండదు. ఇది మనకి తెలుగు ఆర్టికల్లో కూడా ఉంది. ఇదిగోండి చూడండి, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష మంత్రులను జైలు పాలు చేసే కుట్రలో భాగంగా ఈ బిల్లులు తెస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓడించడానికి సాధ్యం కాని విపక్ష సీఎంలను తొలగించి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునే కుట్ర. ఇది ఎవరు? అభిషేక్ సంఘవి. అంటే వీళ్ళు చెబుతున్నది కాంగ్రెస్ వాళ్ళు, అంటే విపక్షాలు ఇట్లాగే చెప్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ సీఎం అయినా పిఎం అయినా అరెస్ట్ అయితే అవుట్. ఇది మెయిన్ అసలు ఇక్కడ. సో 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే. రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు వర్తింపు. 5 ఏళ్ళు ఆపై శిక్ష పడే క్రిమినల్ కేసుల్లోనే రాజ్యాంగ సవరణకు కేంద్రం సమాయత్తం. నేడు లోక్సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న షా. అనంతరం పార్లమెంటరీ కమిటీకి విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర. ఎన్డీఏ మంత్రులను ముట్టుకోరు. ఇది కాంగ్రెస్ చెప్తున్న ఎలిగేషన్. సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే, సీఎం అయినా పిఎం అయినా అరెస్ట్ అయితే అవుట్. ఇది మంచి బిల్లా కాదంటారా? వాస్తవంగా మాట్లాడుకుంటే ఇప్పుడు మనకున్న ఈ ప్రజాస్వామ్యంలో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, జైల్లో ఉండి కూడా పోటీ చేస్తారు. సో ఇప్పుడు వాటన్నిటికీ చెక్ పెట్టినట్లేగా. ఇప్పుడు ఈ బిల్ ఏంటి, వాస్తవంగా సీఎం అయినా పిఎం అయినా అంటున్నారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అరెస్ట్ అవుతారు. ఓకే, అరెస్ట్ అయితే వాళ్ళ పదవి పోతుందన్నారు. బాగుంది. ఒకవేళ విపక్షాల్లో ఉన్న నాయకులు వాళ్ళపైన కేసులు రుజువయ్యో అరెస్ట్ అయితే మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇది కూడా ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఉదాహరణకి మొన్న ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం సిసోడియా ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. సో ఒక 30 రోజులు కనుక వాళ్ళు అలాగే జైల్లో ఉంటే వాళ్ళ పదవి పోతుంది. సో అనుకోకుండా వాళ్ళకి అప్పుడు ఎన్నికలు వచ్చినాయి, అది వేరే విషయం. సో ఇప్పుడు ఉదాహరణకి ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులు వాళ్ళపైన ఎలిగేషన్స్ వచ్చి అరెస్ట్ అయ్యి ఒక 30 రోజులు జైల్లో ఉంటే ఆ పదవి పోతుంది. ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నా కానీ, ఒకవేళ మాట వరుసకు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత అనుకుంటే. సో అటువంటప్పుడు ఓకే, రాజకీయ నాయకులకి పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లాంటిది ఏదైనా జరిగితే
వాళ్ళ పదవులు పోతాయి. అదే ఓడిపోయిన వాళ్ళపైన ఏదైనా జరిగితే ఇప్పుడు అధికారంలో ఉండంగా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో కొన్ని దర్యాప్తు సంస్థలు కూడా వ్యవహరించింది మనం ప్రత్యక్షంగా అది ఆంధ్రప్రదేశ్లో చూసాం 2019 నుంచి 24 మధ్యలో. సో ఒక ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని ఆయన పైన వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు అలాగే ఛార్జ్షీట్లో కూడా సిబిఐ నమోదు చేసినప్పుడు ఆయన కనీసం టచ్ కూడా చేయలేకపోయింది సిబిఐ. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా ఉన్నప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి మనం ఏపీలో కానీ తెలంగాణలో కానీ తీసుకుంటే ఓ ప్రక్కన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, అలాగే మరో మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు, వీరిద్దరి పైన అనేక రకాలైన కేసులు ఉన్నాయి. ఇందులో మొదటగా కేసీఆర్ గారిని కనుక తీసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టు, అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ దాంట్లో ఇట్లా పలు రకాల వాటిల్లో ఆయన పైన ఎలిగేషన్స్ ఉన్నాయి. రేపు అవి ఏవైనా సరే రుజువైనా లేకపోతే ఒక 30 రోజులు అరెస్ట్ అయితే వాళ్ళపైన చర్యలు ఏ విధంగా ఉండబోతాయి. పైగా మనకి మామూలుగానే సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో చెప్తుంది ఇది ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన కేసెస్ ఏవైనా వాటిని త్వరితగతిన తేల్చండి అని చెప్పేసి హైకోర్టులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ఎప్పుడు 2017లో. మరి ఇప్పటి వరకు ఎంతమంది రాజకీయ నాయకులకు సంబంధించి ఏ కేసుల్లో ఎంత త్వరితగతిన తేల్చగలిగారు అనేది మరి ఆ హైకోర్టులు సుప్రీంకోర్టుకు తెలియచేయాలి. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి 5 సంవత్సరాలు అంతకుమించి శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉండే మంత్రులను 31వ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. అంటే ఈరోజు కేంద్రంలో ప్రధానమంత్రితో సహా మంత్రులంతా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. మంత్రిమండలి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా బిల్లును రూపొందించారు. నేరారోపణలతో అరెస్ట్ అయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ రాజ్యాంగ నిబంధనలోనూ లేదు. కానీ రాజీనామా చేయడం సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గత ఏడాది మద్యం కుంభకోణంలో అరెస్టు, ఇదిగోండి ఇది ఇప్పుడు మనం దీని గురించి చెప్పింది కూడా, అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు. జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతిలోనూ చీవాట్లు తిన్నారు. తమిళనాడులోనూ అరెస్ట్ అయిన మంత్రి సెంధిల్ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు చీవాట్లు వేయవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లును తీసుకొస్తుందని భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెడతారు. అవి 1 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు, 3 జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు. 3 బిల్లులు అరెస్ట్ అయిన మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించినవి. మొదటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కాగా, రెండవది కేంద్ర పాలిత ప్రాంతాలది, మూడవది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించినది. ఈ 3 బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఓకే, ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇంకా ఇతరత్ర ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బిల్లు ప్రకారంగా ఖచ్చితంగా 30 రోజులు అరెస్ట్ అయితే వాళ్ళు ఇక ఆ పదవిలో కొనసాగటానికి అవకాశమే లేదు. రైట్. మరి గతంలో అంటే అధికారంలో ఉండగా ఈ అవినీతి అక్రమాలు చేసినప్పుడు అవి తొందరగా బయటపడవు కదా, అధికారాన్ని అడ్డం పెట్టేసుకొని వ్యవస్థలను మేనేజ్ చేసేసుకొని జరిగిన దాఖలాలు మన కళ్ళ ముందే కనిపించినాయి. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు ఓటమి చెందిన నాయకులు, కేసులు ఎదుర్కొంటున్న వారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది? ఇప్పుడు ఉదాహరణకి నిన్న సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి. సో సిబిఐ కూడా చెప్పింది వాళ్ళ బెయిల్ రద్దు చేయండి అని చెప్పేసి అన్నారు. పైగా ఆ కేసు సాదాసీదా వ్యవహారమైన కేసు కాదు, అవసరమైతే అది 5 ఏళ్ళు 2 ఏళ్ళు పడే శిక్షలు కూడా కాదు, మరణశిక్ష కూడా వేయొచ్చు అనే తరహాలో సిబిఐ వ్యాఖ్యలు చేశారు. అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి ఆ కేసు ఎంత తీవ్రతరమైనది. సో వీళ్ళు మరి భవిష్యత్తులో ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులా కాదా? సో సాధారణంగా ఇప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కనుక జైల్లో ఉంటే, 6 సంవత్సరాలు ఉన్నారనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా 2 ఎన్నికలలో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. ఒక 5 సంవత్సరాలు పైబడి శిక్ష పడితే అనేది లేదు, 3 సంవత్సరాల పైబడి 2 సంవత్సరాల పైబడి సబ్జెక్టు కరెక్షన్. సో ఆ తరహా ఉంది. ఇప్పుడు దీనిపైన కూడా
ఈ ఓటమి చెందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు కావచ్చు, ప్రధానంగా క్రిమినల్ కేసెస్ ఎదుర్కొంటున్న ఎవరికైనా సరే ఇది గుండెల్లో దడ పుట్టిస్తుందా లేదా? ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే గతంలో మనం చూసాం ఎంతోమంది ఈ విధంగా అనేక రకాలుగా ఇట్లా చేశారు, అధికారాన్ని దుర్వినియోగం పరిచారు అని చెప్పేసి వాళ్ళు అధికారంలో ఉండగా బయటికి రాల. వాళ్ళకి ఎప్పుడైతే పదవి పోయిందో అప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం 2011, 12 ఆ సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1 నెల 2 నెలలు కాదు, 16 నెలల పాటు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జరిగింది. సో వైసీపీ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు మమ్మల్ని ఇలా లోపల వేశారు కక్షపూరిత ధోరణితో అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ కావాలని ఇలా చెబుతుందా? ఇప్పుడు కాంగ్రెస్ చెబుతున్నది ఏంటి? ఇదిగో చూడండి, ఎన్డీఏ ముఖ్యమంత్రులు ముట్టుకోరు, విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర. సో ఇప్పుడు బీజేపీ అలా చేస్తే ఏ విధంగా మాట్లాడుతున్నారు, మరి కాంగ్రెస్ అప్పుడు ఆ విధంగా చేసిందని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా చెబుతున్నారు కదా. సో ఈ క్రమంలో దేన్ని వాస్తవంగా మనం పరిగణించాలి? సో తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించి తప్పదు. ఆ శిక్ష అనుభవించినందుకు కాను ఆ పదవులు పోతాయి, తదుపరి రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. క్లియర్ కట్గా ఇక్కడ తెలియాల్సిన విషయం మరొకటి, ఇక ఎవరైనా సరే కొన్ని సంవత్సరాల పాటు, లేదు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ శిక్ష ఒక స్పాన్ ఆఫ్ టైం ఉంటుంది కదా, ఆ టైం దాటిన తర్వాత ఒక 3 ఇయర్స్ శిక్ష పడింది అనుకోండి, ఇక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కాదు, లైఫ్ లాంగ్ వాళ్ళ రాజకీయాలకి పోటీ చేయడానికి పనికిరారు, కంటెస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ కాదు అనే బిల్లు కూడా ప్రవేశపెడితే ఎలా ఉంటుంది అంటారు? ఎందుకంటే అప్పుడైనా సరే రాజకీయాలు అనగానే ఇప్పుడు ఏంటి, వ్యాపారం లాగా, ఓకే నేను ఒక 50 కోట్లు ఖర్చు పెట్టానా, మరి 200 కోట్లన్నా సంపాదించాలిగా, వడ్డీలు చక్ర వడ్డీలు అవి వేసుకొని, ఇవి కాకుండా మళ్ళీ దాడులు దాష్టికాలు కబ్జాలు వబ్జాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే మనకి ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక్కొక్కళ్ళు వేలు కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అధికారం రాగానే ప్రతిపక్షాలను తొక్కేయచ్చు, అట్ ద సేమ్ టైము మనం ఇష్టం వచ్చినట్టుగా దోచేసుకోవచ్చు. చివరికి జరుగుతుంది ఏంటి అంటే, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు సున్నం పెడుతున్నారు. అదేమిటి అంటే ఆ ఫ్రీ ఇస్తాం ఈ ఫ్రీ ఇస్తాం, ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ఆ ఫ్రీలు? మీరు డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసింది కాక మరలా ఫ్రీలు తీసుకొచ్చి పెట్టేస్తామని చెప్పి చివరికి దేశం అంతా కూడా అడుక్కు తినే పరిస్థితికి వస్తుంది, అప్పులు పాలైపోయి. నా చిన్నప్పటి నుంచి అంటున్నా నేను, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఇప్పుడు మా అబ్బాయి కూడా ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. రేపు మా మనవడు వచ్చినా కానీ ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఇంకెప్పుడు మనం డెవలప్ అయ్యేది? సో ఇట్లాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మాత్రం ఈ బిల్లు కరెక్టే. వీటితో పాటుగా వాళ్ళు మాజీలైనా ఎవరైనా సరే ఆ కేసులకు సంబంధించి శిక్ష అనుభవిస్తే ఇక వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు శూన్యం. ఇది ఒక క్లారిటీ కంప్లీట్గా ఇచ్చేస్తే ఇక భవిష్యత్ అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, కంప్లీట్గా. ఆఫ్ కోర్స్ ఈ 30 రోజులు శిక్ష అనుభవించిన తర్వాత, అంటే జైల్లో ఉన్న తర్వాత ఆ కేసు ఫేక్ కేసు అని ప్రూవ్ అయితే అప్పుడు మరలా దానికి తగిన పరిణామాలు ఉండాలి. సో ఆ విధంగా ఉంటేనే అప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరికైనా ఒకేలాగా ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు చెబుతున్న దాని ప్రకారంగా అధికారం కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో ఉందో వాళ్ళపైన కావాలని కక్షపూరితంగా కేసులు పెట్టేసి వాళ్ళ లోపలేసేసి ఆ తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చేసి ఆ ప్రకారంగా చేసుకోవడానికి వీళ్ళనే అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే చేయవలసింది ఏంటి అంటే ఎవరికైనా ఒకే తరహాలో ఉంటుంది. సో ఎవరు ఎక్కడ అవినీతికి పాల్పడినా ఇక వాళ్ళ రాజకీయంగా భవిష్యత్తు లేదు అనేది స్పష్టంగా, అది ఓటమి చెందిన వాళ్ళ మాజీల ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాళ్ళ పదవిలో వీళ్ళందరినీ ఎవరైనా సరే మొత్తానికి ఒకటే. సో అది కూడా కొంచెం చేస్తే బాగుంటుంది. పైగా ఇక భవిష్యత్తులో ఏ ఒక్కరైనా సరే ఏదైనా అవినీతి అక్రమాలు చేయాలి అంటే గుండెలో దడపొట్టాలి. సో ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళకి గుండెలో దడపడుతుంది. సో ఇట్లాంటి బిల్లులు వచ్చిన తర్వాత ఇక దాంట్లో మొహమాటమే లేకుండా ప్రతి ఒక్కరిని ఎవరైతే అవినీతి అక్రమాలు లేకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళు కనుక అరెస్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళని లోపలేయటం పక్కా, ఇక వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది మాత్రం ఇప్పుడు ఈ బిల్లును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో పైన ప్రధానంగా ఈ కొత్త బిల్లు ఏదైతే ప్రవేశపెడుతున్నారో దానివలన ఇక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల గుండెల్లో దడపడుతుందన్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.